నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్లో తిరుగులేని జోష్తో దూసుకుపోతున్నారు. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజు వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు వేట సాగించారు. అయితే ఇటీవల విడుదలైన అఖండ 2 తాండవం బాలయ్య విజయ పరంపరకు స్వల్ప విరామం ఇచ్చిందని చెప్పాలి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేదని చెప్పాలి. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ 2 బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన హిట్గా లెక్క కట్టలేము. ఇదిలా ఉండగా అఖండ 2 తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గతేడాది జరిగిపోయాయి. గతంలో వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన ఈ కాంబోపై అభిమానుల్లో భారీ ఆశలు ఉన్నాయి. మొదట వీరిద్దరి కాంబినేషన్లో ఒక భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీని ప్లాన్ చేశారు. ఇందుకోసం విదేశాల్లో లొకేషన్ల రెక్కి కూడా పూర్తయింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ హిస్టారికల్ స్టోరీని చిత్ర బృందం ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాల నిర్మాణానికి ఎక్కువ సమయం, భారీ బడ్జెట్ అవుతుంది. ప్రస్తుతం డిజిటల్ రైట్స్, హిందీ శాటిలైట్ మార్కెట్ కాస్త డల్గా ఉండడంతో ఇంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని మేకర్స్ భావిస్తున్నారు. అనవసరపు రిస్క్ జోలికి పోకుండా బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా ఒక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో ముందుకు వెళ్లాలని గోపీచంద్ నిర్ణయించుకున్నారట. ఇప్పటికే గోపీచంద్ వినిపించిన ఒక ఫ్రెష్ మాస్ కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా వీరసింహారెడ్డి రేంజ్లో హిట్ అయితే ఆ తర్వాత పక్కన పెట్టిన హిస్టారికల్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించే అవకాశం ఉందట. అదే గనుక జరిగితే గోపీచంద్ తన ఫేవరెట్ హీరోతో ముచ్చటగా 3 సినిమాలు చేసినట్లవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.